నేను ఇంకొక చిన్న టెక్నిక్ చెప్తున్నాను మీకు ఈరోజు. నా లైఫ్లో నేను ఏం చేస్తుంటానంటే, ఇప్పుడు సెల్ ఫోన్ ఉంది, 2 సెల్ ఫోన్లు ఉన్నాయి, 2 ఛార్జింగ్లు మనం పెడతాం, అయిపోతున్నాయి. పెడతామా పెట్టమా? పెట్టకపోతే ఏమైపోతుంది కదా, మాట్లాడలేం, పని చేయదు అది. అలానే ఇక్కడ మన సెల్ఫ్ ఉంది, ఓకే, దీన్ని నేను రీఛార్జ్ చేస్తుంటాను. ఎట్లా రీఛార్జ్ చేస్తుంటాను తెలుసా? నా నోట్లోంచి ఒక నెగిటివ్ మాట మాట్లాడితే ఛార్జింగ్ అయిపోతుంది. నేను ఒక నెగిటివ్ థాట్ కూడా చేయను, చేస్తే ఏమవుతుంది? ఛార్జింగ్ అయిపోతుంది. నా యొక్క ఎనర్జీని ఎప్పుడు డ్రాప్ చేయను, 1% కూడా. నాకు ఇష్టం లేని పని ఒకటి కూడా చేయను నేను. చేస్తే ఏమవుతుంది? ఛార్జింగ్ అయిపోతుంది. నాకు ఇష్టం లేని తిండి ఏది తినను నేను. తింటే ఏమవుతుంది? ఛార్జింగ్ అయిపోతుంది. పక్కన వాళ్ళని హింసిస్తే ఏమవుతుంది? ఛార్జింగ్ అయిపోతుంది. పక్కన వాళ్ళను జడ్జిమెంట్ చేయను, చేస్తే ఏమవుతుంది? ఛార్జింగ్ అయిపోతుంది. పక్కన వాళ్ళ గురించి అవల మాటలు మాట్లాడితే ఏమవుతుంది? ఛార్జింగ్ అయిపోతుంది. పక్కన వాళ్ళ గురించి అమ్మలక్కల కబుర్లు చెప్పను నేను, చెప్తే ఏమవుతుంది? ఛార్జింగ్ అయిపోతుంది. ఒక మనిషి లేనప్పుడు ఇంకొక మనిషి గురించి నెగిటివ్గా మాట్లాడను నేను. ఒకవేళ మాట్లాడితే ఏమవుతుంది? ఛార్జింగ్ అయిపోతుంది. మనిషి ఇప్పుడు నేను చెప్పింది ఒక 5-6 చెప్పాను నేను. 1,00,000 చేస్తుంటాడు ఛార్జింగ్ అయిపోవడానికి. ఎంతసేపు పనికిమాలిన పనులు మనం చేస్తూ గొప్ప గొప్ప కార్యాలు చేయాలని కలలు కంటుంటాం. అయితాయా? ఈ జన్మకు కాదు, వచ్చే జన్మకు కూడా కావు. ఎక్కడ మన ఎనర్జీ డ్రాప్ అవుతోంది అన్నది చాలా ఇంపార్టెంటు. ప్రతి చోట ఎనర్జీ డ్రాప్ అయ్యే ప్రతి చోట ప్యాచెస్ పడేయాలా, డ్రాప్ అవ్వకూడదు. నాకు నేను తెలుసుకున్నాను, ఓహో పక్కనోడి గురించి మాట్లాడితే ఎనర్జీ పోతుందా, నా నోరు మూసేసుకున్నాను. నువ్వు పక్కనోడి గురించి మాట్లాడితే వాడి పాజిటివ్స్ చెప్పు. ఒకవేళ నెగిటివ్స్ ఉంటే అందరి ముందర చెప్పకుండా పర్సనల్గా పక్కకు పిలుచుకొని ఇది నువ్వు సరి చేసుకుంటే బాగుంటుందని చెప్పు. ఎదుటి మనిషిని హర్ట్ చేయకూడదు, ఎదుటి మనిషిని హింస పెట్టకూడదు. ఏదైతే మనం చేస్తే మన ఎనర్జీ డ్రాప్ అవుతుందో ఆ పనిని పొరపాటున కూడా చేయకూడదు. అప్పుడు నీవు ఏదైతే సాధించుకోవాలనుకుంటావో ఆ సాధించుకోవడానికి కావాల్సిన లక్ష్యానికి కావాల్సిన శక్తి నీ దగ్గర మెండుగా ఉంటుంది. నీ ఎనర్జీ డ్రాప్ అయ్యే పనులు ఏది చేయకూడదు.